హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మహేంద్ర XUV 500 W9 సెకండ్ టాప్ ఇన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. సన్ రూఫ్ కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు, ఢిల్లీలో అయితే ఉంది. టైప్ 3 వెర్షన్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లకి ఫైనాన్సులు రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. మహేంద్ర XUV 500 W9 వేరియంట్ అండి. టైప్ 3 వెర్షన్ అండి. 2019 కార్ అండి. 2034 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పుడు వరకు కేవలం 33,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. లాస్ట్ 31,000 కిలోమీటర్కి అయితే ఈ కారు షోరూమ్కి అయితే వెళ్ళింది. 2019 10వ నెల కార్ అండి. అలాగే చూసుకున్నట్లయితే 33,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కార్ అండి. మాన్యువల్ గేట్స్ అండి. ఓనర్ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫస్ట్ ఓనర్ కార్ అండి. అలాగే కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. తాల్కటోరా హైమై తాల్కటోరా ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు. 4 టైర్స్ 70% టైర్స్ ఉన్నాయి. స్టెప్నీ చూసుకున్నట్లయితే 100కు 100% ఉంది. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫుట్ బోర్డ్ అయితే ఉంది. మైలేజ్ 1 లీటర్ డీజిల్కి హైవే మీద 15 నుంచి 17 మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది. హైవే లోకల్ చూసుకున్నట్లయితే 12-13 మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ, చిల్ ఏసీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, రియర్ ఏసీ వన్స్ వర్కింగ్లో ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. సేఫ్టీ విషయంలో ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ABS అయితే ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 7 సీటర్ కార్ అండి. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం 1-2 టచ్అప్లు అనేది కామన్ అండి. అలాగే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 4-8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర 8,50,000 రూపాయలు. 8,50,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చు మహేంద్ర XUV 500 W9 వేరియంట్ టైప్ 3 వెర్షన్ అండి. కేవలం 33,000 తిరిగినటువంటి కారు. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కు 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్, బంపర్, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కారు ఎక్సలెంట్ అయితే ఉంది. చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 70% టైర్స్ అయితే ఉన్నాయండి. ఈ కారు 4 టైర్స్ 70% ఉన్నాయి. స్టెప్నీ అన్యూజ్ అండి. ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఫుట్ బోర్డు కూడా ఉందండి ఈ కార్కి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయండి. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చండి, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఒక 70%, 60-70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టైర్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చూడొచ్చు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి, టూల్ కిట్ కూడా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కు 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. 100కు 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 60-70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చండి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే మిడిల్ హామ్ రెస్ట్, కప్ హోల్డర్స్తో అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 100కి దాదాపు 90% ఉన్నాయండి. అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్స్. అలాగే చూసుకున్నట్లయితే రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి.
అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 33,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి. సేఫ్టీ విషయంలో ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. ఏసీ చిల్డ్ ఏసీ అండి. గేర్స్ కూడా స్మూత్ పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. ఆటో సన్ రూఫ్ అండి, చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ లైట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. టైర్స్ వచ్చేసి 60-70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఉంది. చాలా సైలెంట్గా అయితే ఉంది. బ్యాటరీ అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి. ఈ కార్ చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా నెంబర్ 1గా అయితే ఉందండి. 2019 XUV 500 W9 వేరియంటు 33,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్, 2 కీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. ఈ కార్ ధర 8,50,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.